హలో అండి. ఈ వీడియోలో దొండకాయ ఫ్రై రెసిపీ చూద్దాము. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. ఎక్కువగా మసాలాలు, పొడులు ఏమీ ప్రిపేర్ చేయకుండా, డీప్ ఫ్రై లేకుండా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. దీనికోసమైతే దొండకాయలు మంచిగా కడిగి సన్నగా, పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. లేత దొండకాయలైతే బావుంటుంది. నేనైతే అర కేజీ తీసుకున్నానిక్కడ. స్టవ్ పైన మందపాటి గిన్నె పెట్టేసి ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర వేసి అవి చిటపటమన్నాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ మంచిగా వేగుతున్న టైంలో దంచిన వెల్లుల్లి వేయాలి. వెల్లుల్లిని కూడా మంచిగా వేయించుకొని కొంచెం కొత్తిమీరాకు, అర టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలిపేసి మనము సన్నగా పొడవుగా కట్ చేసిన దొండకాయ ముక్కలైతే వేయాలి. బాగా పండిన ఏమైనా ఉంటే తీసేయండి. ఇంకా మంచిగా కలిపేసి మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. దొండకాయ ముక్కలు కాస్త ఉడుకు పట్టిన తర్వాత ఉప్పు వేయాలి. 1½ టీ స్పూన్ ఉప్పు అయితే వేసాను ఇక్కడ. మీ రుచికి తగ్గట్టు వేయండి. ఉప్పు వేసి మంచిగా కలిపేసి మూత పెట్టి ఇంకా దొండకాయ ముక్కలు మెత్తగా అయ్యేదాకా ఉడికించాలి. ఒక 15-20 నిమిషాలైతే టైం పడుతుందండి. సిమ్లో పెట్టుకొని నిదానంగా ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇదిగోండి ఒక 20 నిమిషాల్లో ఇలా మెత్తగా అయితే మగ్గిపోయినాయి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోను కారం వేయాలి. 1½ టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను ఇక్కడ. ఉప్పు ఆల్రెడీ వేసేసాము. అర టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసి ఈ పొడులు కూడా కొంచెం వేగేదాకా ఇంకొక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించాలి. ముక్కకు కూడా కాస్త కారము, మసాలా అని పట్టుకుంటాయి. కారం వేశాక మనకి రంగు కానీ అంతా మారిపోతుంది. బాగుంటుంది చూడడానికి, తినడానికి కూడా. ఇంకా అంతే అండి. 2-3 నిమిషాలు అలా ఉడికిన తర్వాత ఒకసారి మంచిగా కలిపేసి కొత్తిమీర ఆకు వేసేసి స్టవ్ ఆఫ్ చేస్తే దొండకాయ ఫ్రై అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనకి రసము, సాంబార్ కూడా ఏమీ అక్కర్లేదు. డైరెక్ట్ రైస్లో కలుపుకొని తినేసేయొచ్చు. మరీ డ్రైగా ఉండే ఫ్రై అయితే కాదండి. మంచిగా పొడి పొడిలాడదు, మెత్తగా ఉంటుంది.